మన మెడికవర్ ఆసుపత్రిలో మరి ఇటీవల మరి అత్యాయత్నానికి గురై దీపిక అనే అమ్మాయిని మరి ప్రాణాపాయ స్థితి నుండి తను బయటపడడం మరి ఒక పక్క సంతోషం అయినప్పటికీ కూడా మరి తన తల్లి మరి ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి వారిని వారి కుటుంబ సభ్యుల్ని మరి పరామర్శించి వాదార్చి దానికి వచ్చిన నాతో పాటు గౌరవనీయులు మా శాసనమండలి సభ్యులు మరి మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కళ్యాణి గారు, అలాగే మా అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజ గారు, అలాగే మా జిల్లా విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, అలాగా ఇతర అందరం కూడా మరి మా వార్డు అధ్యక్షులు, మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పెద్దలు అందరం కూడా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. మరి వైద్యులైతే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, ఇంకా కొద్ది రోజులు వైద్యం అయితే తీసుకోవాలని వారు చెప్పడం. వీటన్నిటిని దృష్టిలో చూసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎక్కడ రక్షణ లేదు అనే పరిస్థితి దినదినాన కనపడతా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది. అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాడలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారు అని పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో తీసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి. సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చెప్పి ఆ సమస్య రాకుండా చూసే పరిస్థితి. ఇవాళ అవన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ డైరెక్ట్గా తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే మహిళల మీద తెగబడే పరిస్థితి వస్తుందో ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కుటుంబం ఏదైతే తను ఇవాళ కుటుంబం మీద ఒక పేద కుటుంబం ఇవాళ శ్రీకాకుళం జిల్లా రేగిడాంలో దేవదల్ అనే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి మధురవాడ వచ్చి ఇక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి పిల్లల మీద ఇవాళ దాడికి లైంగిక దురదృష్టకరం. ఏది ఏమైనప్పుడు కూడా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది, తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. మరి నేను ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే ఆ ప్రభుత్వాన్ని
ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ కుటుంబానికి తక్షణమే తనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించే ఆ తల్లి కోల్పోయారు. ఇవాళ తను ఒక తండ్రి మాత్రం ఉన్నాడు. అతను డ్రైవర్ జీవనం సాగిస్తూ ఉన్నాడు, ప్రైవేట్ డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. మరి తను వచ్చి నర్సింగ్లో చదువుతూ నర్సింగ్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉద్యోగం కూడా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంది. మరి తనని తక్షణమే వారు ఆదుకోవాలి. వారు ఆదుకొని ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఆ ప్రభుత్వాన్ని పూర్తి వైద్య ఖర్చులతో సహా అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తక్షణ సహాయం కింద వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. మా నాయకుడి ఆదేశాల మేరకు ఇవాళ తక్షణమే ఆ కుటుంబానికి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఒక 50,000 రూపాయలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తన కుటుంబానికి అందజేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంటా ఉన్నాను. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనుజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది. ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకున్నాం. ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పుగారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్నశ్రీని గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చెయ్యరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడి వేధింపుల వలన. ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరిగి ఉంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా?
చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ ఆమె చనిపోయి కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి, ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావట్లేదు? వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు? లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు? ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు? నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి ఆ నిజాలేంటో బయటకు చెప్పాలి కదా. అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు, బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏమైనా ఈ సంఘటనల గురించి కనీసం చర్చ జరిగిందా? ఎటువంటి చర్చ జరగలేదు సరికదా. రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు. మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. అలాగే స్కిట్లు, వెహికల్ చేష్టలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద సమీక్ష చేయాలి, వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎక్కడ కనిపించదు. ఇన్ని సంఘటనలు 10 నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు. మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు. ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి వీళ్ళంతటి వీళ్ళు ఇండివిజువల్గా. మా పార్టీ స్పందిస్తేనా వీళ్ళలో చలనం వస్తూ ఉంది. ఇంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎన్నోసార్లు చెప్పారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే ఉపేక్షించము అనేసి. మరి టీడీపీ నేతలైతే మీరు ఏం చేస్తున్నారు? ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము, ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే, నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్? మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే. ఆవిడ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు? మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో, అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఏమి చర్యలు తీసుకున్నారో అని అడుగుతున్నాండి. వీటన్నిటికీ కారణం మద్యము, గంజాయి, డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మొన్ననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. 2 నెలలు క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అలాగే గంజాయిని 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు. ఎక్కడ రూపుమాపారు? విచ్చలవిడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది. మొన్ననే అరకులో ఒక వెహికల్ బోల్తా పడితే గంజాయి దొరికింది. అంటే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు పట్టుకోరా? ఇలా యాక్సిడెంట్స్ జరిగితే గంజాయిలు గట్ట బయటపడాలి, అప్పుడు అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అసలు మొన్ననే మార్చి 30న రిపోర్టు చెప్పారు ఏంటంటే మద్యం అమ్మకాలు గత ఏడాది కంటే ఈ ఏడాది 9.1% పెరిగాయి అనేసి. అంటే ఎంతగా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, బెల్ షాప్స్, ఓపెన్ బార్స్ పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. లిక్కరు, బీర్స్ అమ్మకాలు జరిగితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది 4,97,00,000 కేసుల అమ్మకాలు జరిగాయి. అంటే 9.1% మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇంతగా విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. స్కూల్ బయట, అలాగే కాలేజీల బయట, గుడి బయట, ప్రతి దగ్గర కూడా మహిళలు తిరిగే దగ్గర
మద్యం ఎంతగా దొరుకుతూ ఉంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా మిమ్మల్ని నమ్మి 164 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మహిళలు. మరి వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయించుకోవడానికే వీళ్ళకి ఓట్లు వేసామని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు బాధపడుతూ ఉండే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా, ఇంత దారుణంగా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎప్పటికైనా దయుంచి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మంత్రులకి చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అలాగే ఈ దీపిక విషయం తీసుకుంటే ఆమె కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున ఆల్రెడీ చిన్నశ్రీని గారు చెప్పారు, 50,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మెరుగైన వైద్యం ఆ అమ్మాయికి ఇచ్చి చక్కగా ఆమె కోలుకొని బయట తిరిగేట్టుగా చేయాలి. ఇలాంటి పనులు చేసేవాళ్ళు తప్పు చేస్తే కఠినమైన శిక్షలు పడేట్టుగా చేయాల్సిన బాధ్యతగా ఉంది. గతంలో తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పంపిస్తే అది పెండింగ్ లో ఉంది. వీళ్ళు ఎలాగో ఎలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ దిశ చట్టం అమలయ్యేట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దిశ యాప్ని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అని తీసుకొచ్చారు. అది ఎక్కడ పనిచేస్తుందో ఎక్కడుందో ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆ పేరు ఏది పెట్టుకున్నా కానీ ఆ దిశ యాప్ లాంటి వ్యవస్థలు పనిచేసి మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ అమ్మాయిని కూడా ఆదుకోవాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఉండండి ఇక్కడ. ఓకే సార్, ఫోన్ నెంబర్స్ అరే ఇటు ఓకే, థ్యాంక్ యూ.